ప్రతి ఏటా రైల్వే స్టేషన్ల ఆదాయాన్ని రైల్వే శాఖ ప్రకటిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ ఆదాయం పొందిన 100 రైల్వే స్టేషన్లలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. పశ్చిమ బెంగాల్లోని హౌరా స్టేషన్కు రెండో స్థానం దక్కింది. చెన్నైలోని ఎంజీఆర్ సెంట్రల్ మూడో స్థానంలో ఉంది. దీంతో దేశంలో 4వ రీసెర్చ్ రైల్వే స్టేషన్గా సికింద్రాబాద్ గుర్తింపు పొందింది. ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి ఏటా భారతీయ రైల్వేకు 3,337 కోట్ల ఆదాయం వస్తుంది. హౌరా రైల్వే స్టేషన్కు 1,692 కోట్లు వార్షిక ఆదాయం రాగా, చెన్నై సెంట్రల్ 1,229 కోట్లు వచ్చాయి. తెలంగాణలో ఉన్న సికింద్రాబాద్ స్టేషన్కు 1,276 కోట్లు సంపాదించి 4వ స్థానంలో ఉంది. అలాగే 500 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం వస్తున్న రైల్వే స్టేషన్లు నాన్ సబ్రన్ గ్రూప్ 1 కేటగిరీకి చెప్పారు. ఈ జాబితాలో 28 ఏళ్ల స్టేషన్లు స్థానం దక్కించుకున్నాయి. ప్రయాణికుల సంఖ్య పరంగా పరిశీలిస్తే ముంబైలోని దానే రైల్వే స్టేషన్ అగ్రస్థానంలో నిలిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 93.6 కోట్ల మంది ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి ప్రయాణించారు. ముంబైలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్ రెండో స్థానంలో ఉంది. ఈ ఏడు ఇక్కడి నుంచి 83.79 కోట్ల మంది ప్రయాణం చేస్తున్నారు. న్యూఢిల్లీలోని రైల్వే స్టేషన్ నుంచి 39.36 కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. అలాగే సికింద్రాబాద్ కూడా ఈ జాబితాలో చోటు సాధించింది. దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తర్వాత NSG 1 హోదా విజయవాడ, ఆంధ్రప్రదేశ్ మాత్రమే సాధించింది.